ఒకానొకప్పుడు కొండల మధ్యలో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో 30 సంవత్సరాల రాజు అనే యువకుడు నివసిస్తూ ఉండేవాడు. అతని మనసు ఎప్పుడూ ఆలోచనలతో నిండిపోయేది. ప్రతిరోజు ఎన్నో ఆలోచనలు అతని మనసులో వస్తూ పోతూ ఉండేవి. దానివల్ల అతను చాలా ఇబ్బందులు పడేవాడు. ఎప్పుడు తన గతం గురించి బాధపడుతూ భవిష్యత్తు గురించి భయపడుతూ ఉండేవాడు. ఒక రోజు రాజుకి దూరంగా ఉన్న ఒక ఊరి గురించి తెలిసింది. అక్కడ జ్ఞానమూర్తి ఉన్నారు అని, ఆ ముసలి తాత ఎంతో మంది ప్రజలకు మానసిక ప్రశాంతత విషయంలో సహాయం చేశారు అని, ప్రస్తుతం ఆయన చాలా ముసలివారు అయ్యారు అని తెలిసింది. రాజు ఎంతో ఆనందించాడు. ఆయన దగ్గరకు వెళ్తే తన కూడా ఏమైనా సహాయం దొరుకుతుందేమో అని ఆశపడ్డాడు. ఆ తాత దగ్గరకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఒక రోజు భోజనం, తనకు కావలసిన వస్తువులు తయారు చేసుకుని ప్రయాణం ప్రారంభించాడు. ఒక సుదీర్ఘ ప్రయాణం తర్వాత రాజు ఆ గ్రామం చేరుకున్నాడు. నదీ ప్రవాహం పక్కన పచ్చని చెట్ల మధ్యలో చల్లని నీళ్లు ఒక చిన్న ఇంటిని గమనించాడు. ఆ ఇంటి ముందు అరుగు మీద ఆ ముసలి తాత కళ్ళు మూసుకుని ఎంతో ప్రశాంతవంతమైన ముఖంతో కూర్చొని ఉన్నాడు. రాజు ఆయన దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి, అయ్యా, నా పేరు రాజు, పొరుగురు నుండి మీకోసం వచ్చాను. నా మనస్సు ప్రతిరోజు ఎన్నో ఆలోచనలతో నిండిపోతూ ఉంది. ప్రశాంతత అనేదే లేదు. మీరు ఎంతో మందికి ఈ విషయంలో సహాయం చేశారు అని విన్నాను. దయచేసి నాకు కూడా సహాయం చేయండి అని నెమ్మదిగా అడిగాడు. ఆ ముసలి తాత నెమ్మదిగా కళ్ళు తెరిచి రాజు ముఖం వైపు చూసి చిన్న నవ్వు నవ్వాడు. రాజును తన ఇంటి వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలానికి తీసుకుని వెళ్లి, అయితే నువ్వు ఒక పని చెయ్యి, తరువాత నీకు కావలసింది దొరుకుతుంది అని చెప్పాడు తాత. రాజు దానికి సరే అని అంగీకరించాడు. తాత ఒక గ్లాసును తీసుకుని దాన్ని పూర్తిగా మంచినీళ్లతో నింపి రాజు చేతికి ఇచ్చాడు. ఈ గ్లాసును పట్టుకుని ఈ ఊరి చివరకు వెళ్లి మళ్ళీ అలాగే తిరిగి ఇక్కడికి చేరుకోవాలి. కానీ ఒక షరతు, గ్లాసు నుండి ఒక్క చుక్క నీరు కిందకి వలకకూడదు అని షరతు పెట్టాడు. రాజు ముందు ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆ సవాలును స్వీకరించి గ్లాసును పట్టుకుని నెమ్మదిగా నడవడం ప్రారంభించాడు. ఆ దారి చాలా సన్నగాను, వచ్చి వెళ్లే వారితో రద్దీగాను ఉంది. రోడ్డుకి ఇరువైపులా ఉన్న దుకాణదారులు తమ వస్తువులు కొనమని అరుస్తూ ఉన్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. కుక్కలు అరుస్తూ పరిగెడుతున్నాయి. అక్కడి వారు రాజును గమనించారు. అతను ఏదో నేర్చుకుంటున్నాడు అని అర్థం చేసుకుని రాజుకి ఎవరు ఆటంకం కలిగించలేదు. రాజు నెమ్మదిగా ఊరి చివరి వరకు వెళ్లి తాత ఇంటిని చేరుకున్నాడు. ఒక్క చుక్క నీరు ఒలగలేదు. తాత రాజును చూసి, నువ్వు వెళ్తున్నప్పుడు అక్కడి ప్రజలు కేకలు విన్నావా? లేదు. అక్కడి కుక్కలు మొరగడం విన్నావా? లేదు. అక్కడ నడుస్తూ వెళ్లే వాళ్ళని చూసావా? లేదు. అక్కడి పిల్లల్ని చూసావా? లేదు. మరి ఏం చేసావు అని రాజును అడిగాడు తాత. రాజు దానికి బదులుగా, నేను కేవలం గ్లాసు, దానిలో నీటి మీద మాత్రమే దృష్టి పెట్టాను. నెమ్మదిగా నడిచాను. నేను ఇంక వేటిని చూడలేదు, వినలేదు అని ఆ తాతకి బదులిచ్చాడు. నువ్వు ఈ పని చేసిన క్షణంలో కేవలం గ్లాసు, దానిలోని నీటి మీద మాత్రమే దృష్టి పెట్టావు. అందువల్ల నీకు ఏమీ కనిపించలేదు, వినిపించలేదు. అలాగే ఎలాంటి ఆలోచనలు కూడా రాలేదు, అవునా అని అడిగాడు తాత. దానికి ఆశ్చర్యంతో, ఎంతో సంతోషంతో, అవును తాత, ఈ పని చేస్తున్నంతసేపు ఎలాంటి ఆలోచనలు నా మనస్సులోకి రాలేదు, ఎలాంటి భయాలు నా మనసులో రాలేదు. రాజుకి నెమ్మదిగా తాత తనకి ఇచ్చిన పని ఎందుకో అప్పుడు అర్థమయ్యింది. ప్రతి మనిషి తన మనస్సును ప్రస్తుతం తాను చేస్తున్న పని మీద నిమగ్నం చేసినప్పుడు అతని మనస్సులో ఎలాంటి ఆలోచనలకి తావు ఉండదు. అలాంటి బాధ, భయం మనసులో చోటు చేసుకోవు. మనసు యొక్క స్థితిని మనశ్శాంతి అంటారు. మనశ్శాంతి కోసం ప్రస్తుతం చేసే పని మీద జాగ్రత్త పెట్టాలి అని తెలుసుకున్నాడు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.